ఆ మధ్యన వాస్తవంగా క్రిందటిసారి పాదయాత్ర సందర్భంలో టెంపరరీ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేస్తానన్నారు జగన్. దాంతో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరూ ఫీల్ అయ్యారు. తీరా చూస్తే అవుట్సోర్సింగ్ వాళ్ళని పర్మనెంట్ చేయకుండా, ఎందుకంటే అప్పటికే తెలంగాణలో తీర్పులు వచ్చినటువంటి నేపథ్యం, వివాదాలు వచ్చినటువంటి నేపథ్యంలో అవుట్సోర్సింగ్ వాళ్ళకి మాత్రం పీఎఫ్ని యాడ్ చేస్తూ అదేదో కొత్త కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు. ఓ రకంగా అది త్రిశంకు స్వర్గం లాంటి. అదే సందర్భంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి పర్మనెంట్ అన్నది మొన్న మధ్యన చేసుకొచ్చారు. అయితే సుమారు 10-10.5 అంటే 2014కి ముందు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అందరినీ పర్మనెంట్ అన్నారు. ఇప్పటిదాకా 3,500 మందికి మించి కాల, ఇంకా 6,500 మంది పర్మనెంట్ అవ్వాలి. వాళ్ళ జీవిత కాలపు కోరిక. ఒక్కసారి పర్మనెంట్ అయితే వాళ్ళ జీవితం వెల్ సెటిల్డ్. ఇప్పటికీ టెన్షన్ పడుతున్నటువంటి వాళ్ళలో లెక్చరర్ల నుంచి అనేక మంది ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య ఇప్పుడు ఇది కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ప్రభుత్వం ఆల్రెడీ జీవో ఇచ్చేస్తున్నది కాబట్టి, అది అమలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడైనా తమ సమస్య పరిష్కరించమని కోరుతున్నారు. అలాగా అర్హత ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు.